గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 55 దాటి 56వ ఘట్టానికి వెళ్ళబోతోంది. ఇది కేవలం దేవదేవుని అనుగ్రహం. ఆ అనుగ్రహం మన మీద ప్రసరించినటువంటి కారణంగా పరీక్షాకాలమైనటువంటి ఈ సందర్భంలో కూడా విద్యార్థులు కేవల మానవ బలం మాత్రమే కాకుండా దైవ అనుగ్రహం కూడా ఉంటే తప్ప దృఢ విశ్వాసంతో ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారిని అందరినీ ఆశీర్వదిస్తూ, ఇంకా ఎందరెందరూ తల్లిదండ్రులు అలా తమ పుత్రులైనటువంటి వాళ్ళని, పుత్రిక లేనటువంటి వాళ్ళని పరమేశ్వర అనుగ్రహానికి నోచుకునేలా చేస్తారో ఆలోచించుకుని పంపవలసిందిగా ప్రార్థిస్తూ కాదు, తెలియచేస్తూ ఈ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. 50వ శ్లోకం నుంచి 59వ శ్లోకం వరకే చదువుతారు. ఒక్కొక్క ఆ శ్లోకంలోనూ ఎన్నెన్ని అర్థాలు అలా దాగున్నాయో మనం తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. 1000 నామాలు రాశారు అంటే 1000 మాత్రమే కాదు, ఒక్కొక్క నామానికి 3, 4 అర్థాలు మనం చెప్పుకుంటున్నాము అంటే మామూలుగా ఈ అర్థాలన్నీ కలుపుకుంటూ ఒక్కొక్క అర్థానికి ఒక్కొక్క నామం చొప్పున చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే విష్ణు సహస్రనామం 4000 శ్లోకాలతో సరిపోయేది అవుతుంది. అంత గొప్పదైనటువంటిది. అంచేత లోతుగా పరిశీలించి చూద్దాం. భూమిని ఎప్పుడు నాగలి కర్రు లోపలికి వెళ్ళేలా దున్నినట్లయితేనే చక్కని పంటని పండించగలిగింది అవుతుంది. అలా కాకుండా పైపైన తేల్చేసి కానీ దున్నేసినట్లయితే ఓ చిన్న వర్షం వచ్చినా, పెద్ద గాలి వచ్చినా ఒక్క విత్తనం కూడా మొలకెత్తే అవకాశం ఉండదు. వీరందరూ చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళ బుద్ధిలో గట్టిగా విష్ణు సహస్రనామం అలా నాటుకున్నట్లయితే అద్భుతమైనటువంటి భక్తి వృక్షాలుగా అయిపోతాయి అనే అభిప్రాయంతో ఈ కార్యక్రమాన్ని ఇంత వివరంగా, ఇంత సుస్పష్టంగా అర్థమయ్యేలా తెలియచేస్తున్నాం. ఈ 50వ నామం నుండి 59వ నామం వరకు వారు చదవబోయే ముందు ఒక్క విశేషాన్ని మనం అనుకుందాం. కృతజ్ఞ. కృత అంటే చేయబడ్డ మేలుని లేదా చేయబడ్డ జపాన్ని, చేయబడ్డ తపస్సుని, మంత్ర మననాన్ని జ్ఞ గుర్తుంచుకునేవాడు అంటాం. మనకు ఎవరైనా ఒక అపకారం చేశారు, బాగా గుర్తుంచుకుంటాం. ఓ ఉపకారాన్ని చేశారు, బాగా గుర్తుంచుకుంటాం. మనుష్యులమైన మనమే గుర్తుంచుకుంటూ ఉంటే భగవంతుడు ఇంకెంత గుర్తుంచుకుంటాడు. మనం మానవులం కాబట్టి ఓ సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మర్చిపోయి అప్పుడు ఏదో చేశాడండి అంటాం. భగవంతుడు అలాంటి వాడు కాదు, ఆయనకి ఎప్పుడూ గుర్తుంటుంది. పుష్య బహుళ పంచమి తిథి నాడు త్యాగరాజస్వామి వారు ఈ లోకం నుండి అక్కడికి వెళ్ళి సిద్ధి పొందారు. రామునిలో ఐక్యమైపోయారు త్యాగరాజస్వామి వారు. లోకంలో ఎలాంటి వాళ్ళు అంటే 3 ఉంటారట, 3 విధాలైన మనుషులు. బతికున్నప్పుడే చనిపోయిన వాళ్ళతో సమానంగా కొందరు ఉంటారట. వాళ్ళకి పేరు, ఊరు, గుర్తింపు ఏమీ ఉండదు. విడిపోయిన వాడితో సమానమని ఎవ్వడూ వాడి గురించి ఆలోచించేవాడు ఉండడు. 2వ జాతి వాళ్ళు ఉంటారు. వాళ్ళకుండే సంపద, అధికారం, పరువు, ప్రతిష్ట, వీటి వల్ల అది ఉన్నంత కాలము వాళ్ళ గుర్తింపు ఉంటుంది. అబ్బో ఆయన అండి, ఆయన ఇంత గొప్ప పదవి చేస్తున్నాడు, ఇంత డబ్బున్నవాడు, ఊరి మధ్యలో పెద్ద మేడ, కేవలం దానివల్ల గుర్తింపు. అది పోయిన తర్వాత వాడి గుర్తింపు ఉండదు. 3వ జాతి వాళ్ళు ఉంటారు. వీళ్ళు పరమోత్తములు. వాళ్ళు ఆ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళనే అనుకుంటూ ఉంటామే, వాళ్ళు నిజమైనటువంటి గొప్పవాళ్ళు. త్యాగరాజస్వామి పరబ్రహ్మం గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరు రామపరబ్రహ్మం గారు. ఆయన్నే రామబ్రహ్మం గారిని పిలిచేవారు. ఆయనకి సంతానమైన మొత్తం 3 పిల్లలు ఆయనకి. మొదటి 2 పిల్లలు పుట్టాక
ఆ ఇద్దరు పిల్లలు దుండగీళ్ళు అయిపోయారు. దుండగీళ్ళు అంటే అల్లరిగా, చిల్లరిగా తిరుగుతూ ఊళ్ళో వాళ్ళందరితోనూ దెబ్బలాటలు పెట్టుకుంటూ, తగులాటలు పెట్టుకుంటూ వాళ్ళొస్తున్నారంటే భయపడిపోయేవారట ఊళ్ళో అందరూ కూడా. ఆయన నిత్యం రామునికి సీత, రాముడు, ఆంజనేయుడు, లక్ష్మణస్వామి, శత్రుఘ్నుడు మొత్తం ఉండే ఈ పరివారం అందరికీ ఆయన అభిషేకాన్ని చేస్తూ ఉండేవారు. ఈ ఆరుగురికి. చేస్తూ ఓ రోజున ఆ రామపరబ్రహ్మం ఎదురుగుండా కూర్చుని బోరన ఏడ్చారు. బోరన ఏడ్చారు. ఎందుకని? ఏమయ్యా! నీకు నిత్యం ఇలా అభిషేకాన్ని చేయందే మంచినీళ్ళని కూడా ముట్టనే, పచ్చి గంగని కూడా ముట్టనే, ఇద్దరు ఇట్లాంటి దౌర్భాగ్యులైన పుత్రులను నాకిచ్చావే. తలెత్తుకుని నేను వీధిలోనికి వెళ్ళలేకపోతున్నానే. ఇంత అనుష్ఠానాన్ని నేను చేస్తుంటే ఏమవుతుందయ్యా అని విపరీతమైన దుఃఖంతో ఏడ్చారాయన. దాన్నే అనన్య ఆక్రోశ చింత అంటారు. అంటే నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు. అంచేత నీకే మొరబెట్టుకుంటున్నాను అని పాపం దుఃఖంతో విపరీతంగా ఏడ్చారు. ఏ రోజు ఆయన ఏది ఈ రామబ్రహ్మం గారు ఏడ్చారో ఆ పంచాయతనం ముందు, అదే రోజు రాత్రి వాల్మీకి, సరస్వతి ఇద్దరూ కూడా ఇద్దరికీ వేరువేరుగా కళల్లోకి వచ్చారు. భార్యాభర్తలిద్దరికీ. అంటే పరబ్రహ్మం గారికి, ఆయన భార్యకి. ఆయన రామబ్రహ్మం గారు అంటారు. రామ పరబ్రహ్మం అసలు పేరు రామబ్రహ్మం గారు. రామబ్రహ్మం గారికి భార్యకి ఒకేసారి కల్లోకి వచ్చి, దుఃఖపడకు, నువ్వు దుఃఖపడవలసినటువంటి సమయం దాటిపోయింది. నువ్వు చేసినటువంటి ఎంత మంత్రశక్తి ఉందో ఆ మంత్రశక్తిని కృతజ్ఞత గుర్తుంచుకున్నవాడిని అయ్యాను. నీకు అమోఘమైనటువంటి మంత్ర సిద్ధిని పొందగలిగిన పుత్రుడిని ఒకడిని ప్రసాదిస్తాను. వాడికి త్యాగరాజు అని మాత్రమే పేరు పెట్టుకో అని అటు భార్యకి కలలో, ఇటు భర్తకి కలలో చెప్తారు ఆయన. అనుకున్నట్టుగానే సంవత్సరం తిరిగింది. అద్భుతమైనటువంటి పుత్రుడు పుట్టాడు. త్యాగరాజు అనే పేరు పెట్టుకున్నారు. ఆ పిల్లాడు పుట్టుకతోటే విపరీతమైనటువంటి భక్తిపరుడుగా ఉండేవాడు. అలా 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 5 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ ఇంటి దగ్గరే పంచ నదీశ్వరాలయం ఉండేది. ఆ ఆలయంలోనే కూర్చునేవాడు. అక్కడే జపం తపం అన్నీ చేసుకుంటూ ఉండేవాడు. ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపడుతూ ఉండేవారు. 8 సంవత్సరాలు వచ్చేసరికి వాల్మీకి, సరస్వతి ఇద్దరి అంశలో పుట్టాడు కదా. చిన్న చిన్నగా తనకు తానే పాటలు రాసుకోవడం, స్వరపరచడం కూడా చేసుకుని పాడుతూ ఉండేవాడు. అందరూ ఆశ్చర్యపడేవారు ఎలా వచ్చిందని. రామకృష్ణ ఆనంద యతీశ్వరులు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవ్వరికీ మంత్రాలు ఎన్నిసార్లు బ్రతిమలాడినా, ప్రార్థించినా, దండాలు పెట్టినా, దశకాలు పెట్టినా అస్సలు ఎవరికి మంత్రోపదేశం చేసేవాడు కదా ఆయన. ఆయన స్వయంగా ఈ పిల్లవాడిలో ఉండే గొప్పతనాన్ని గమనించి ఆయన రామ షడక్షరీ మంత్రం, రామ పంచాయతనంలో ఏ రామచంద్రుడు ఉన్నాడో ఆయనతో కలిపి ఈ ఆరుగురికి సంబంధించిన రామ షడక్షరీ మంత్రాన్ని ఉపదేశించి నువ్వు చేసుకోరా అబ్బాయి అన్నారు. 96 కోట్ల మారు ఈ త్యాగరాజస్వామి బ్రహ్మాండంగా దాన్ని అలా మంత్ర మననం చేశారు. యతీశ్వరుల దగ్గరికి వెళ్ళి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. సంస్కృతంలోనూ అలాగే సంగీతంలోనూ అంచేత దాన్ని తీర్చడానికి మళ్ళీ మీ దగ్గరికి ఎప్పుడు రమ్మంటారు అని అడిగాడు. అడిగితే ఫలాని రోజున రా అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. ఆ ఫలాని రోజున బ్రహ్మాండమైన గడ్డవది వేసుకుని ఒక ఆయన వీణ వాయించుకుంటూ త్యాగరాజస్వామి దగ్గరికి వచ్చి, నువ్వు మంత్రం అడిగావు కదా, సంస్కృత రాలేదని సంస్కృత శ్లోకాలని అర్థం చేసుకునేలాగా, అలాగే కీర్తనల్ని మంచి బాగా రాగయుక్తంగా పాడగలిగేలా అడిగావుగా, ఇస్తాను అని ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని ఇచ్చారు. అదృష్టవశాత్తు నాకు ఇది లభించిందని కళ్ళకద్దుకుంటూ ఉంటే ఆయన అకస్మాత్తుగా మాయమైపోయారు. ఆయన ఆ గ్రంథాన్ని ఇస్తూ నారదోపాస్తి అనే పేరు కలిగిన మంత్రాన్ని కూడా ఇచ్చారు. అంతే. ఆ వచ్చినవాడు ఎవరో కాదు, నారదుడే. నారదుడు స్వయంగా నారదోపాస్తి మంత్రాన్ని ఇచ్చారు. అంచేతనే ఈవేళ కూడా తిరువయ్యూరులో ఆయన పోయిన తర్వాత 139 ఏళ్ల పాటు కూడా ఆ రోజు రోజంతా విపరీతంగా సంగీతం, ఇంత జ్ఞానం ఉన్నటువంటి వాడి దగ్గర నుంచి అంత జ్ఞానం ఉన్నవాడి వరకు అలా నిస్వార్థంగా ఏ విధమైనటువంటి సొమ్ముని అపేక్షించకుండా అలా త్యాగరాజస్వామి కీర్తనల్ని, కృతుల్ని అన్నిటినీ అలా పాడుతూనే 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 ఉంటారు.
కృతజ్ఞ. ఏ మంత్రాన్ని నిరంతరం ఉపాసించాడో త్యాగరాజస్వామి, ఆ మంత్రాన్ని ఉపాసించిన వాడు అనేటటువంటి ఆ కృత చేయబడ్డ దాన్ని గుర్తుంచుకున్నవాడు కాబట్టి అంత గొప్పవానిగా చేయగలిగాడు. గుర్తొస్తుందా? అంచేది ఇప్పుడు మనం ఏం చేయాలి? విష్ణు సహస్రనామాన్ని కూడా మన చదువుకి ఇబ్బంది కలగకుండా ఉండేలా మనం కానీ అనుకుంటూ ఉన్నట్లయితే మనం చేసినటువంటి దీన్ని కృతజ్ఞ గుర్తుంచుకుంటాడు కాబట్టి భగవంతుడు ఇబ్బంది కలిగినటువంటి సందర్భంలో తానే వచ్చి ఆ విధమైన సహాయాన్ని చేసి వెడతాడు. అనేక ఉదాహరణలు ఉన్నాయి కృతజ్ఞ అనేటటువంటి దానికి. ఇటువంటి విశేషాలు మనం తెలుసుకున్నటువంటి రోజున భగవంతుణ్ణి మర్చిపోలేం. మర్చిపోలేకుండా మనం భగవంతుని సేవిస్తూ ఉంటే భగవంతుడు మరింతగా మనని మర్చిపోకుండా ఉంటాడు. అలా చేయడం సరైనటువంటి విధానం. అర్థమైంది కదా చెప్పింది? అది. ఈ స్ఫూర్తితో 50 నుండి 59వ శ్లోకం వరకు మాత్రమే చదవండి. మరో విశేషాన్ని తర్వాత అనుకుందాం. ఉత్సాహంగా చదవండి, పెద్ద గొంతుతో చదవండి, ఆనందంగా చదవండి. ప్రారంభించండి. स्वापनस्ववसो व्यापी नैकात्मानैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः कबस्तिनेमिः सत्त्वस्था सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोऽमृतपः सोमः पुरुजित्पुरुषत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः शाश्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्बो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हस्वाभाव्योचितामित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षिः कपिलाचार्य कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गकृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदिः गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः. కృతజ్ఞ. బ్రహ్మాండమైనటువంటి రాజసభ జరుగుతోంది హస్తిపురంలో. హస్తినాపురం అంటారే, వ్యాసుడు హస్తిపురం అన్నాడు. హస్తిపురంలో జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో 5గురు పాండవులకి భార్య అయినటువంటి ద్రౌపది వస్త్ర అపహరణాన్ని చేయవలసింది అని పరమ నీచుడు మూర్ఖుడు అయినటువంటి ఆ దుర్యోధనుడు నాడే వాడు ఆజ్ఞాపన చేశాడు. ఆజ్ఞాపించగానే దుశ్శాసనుడు ఉన్నాడు. వాళ్ళ అన్నైనటువంటి ఆ దుర్యోధనుడు ఏది చెప్తే దుశ్శాసనుడు దాన్ని బ్రహ్మాండమైన శాసనంగా తీసుకుని ఆజ్ఞగా తీసుకుని పాటించేయడమే. లోకంలో కొందరు ఉంటారు, పై అధికారి ఆజ్ఞ ఇస్తాడు, ఇదేమిటి ఇట్లాంటి ఆజ్ఞ ఇచ్చాడేమిటి అని కనీసం ఆలోచించనటువంటి కిందివాడు ఉంటాడు. వీడు దుశ్శాసనుడు. వెంటనే చీరను అలా ఆగేసేయడం మొదలుపెట్టాడు. మొత్తం ఆవిడ వస్త్రాలన్నింటినీ అలా ఒలిచేయడం. అటువంటి సందర్భంలో ఆవిడ పేట పెట్టిన గొంతెత్తి అరవల మనసులో చాలా దుఃఖిస్తూ, అయ్యో పతివ్రత స్త్రీ, నేను అందరిలా పుట్టినటువంటి దాన్ని కాదు, హోమకుండంలోంచి అలా పైకొచ్చినటువంటి వాడిని, అటువంటి నన్ను ఇంత ఘోరాన్ని మొత్తం ఇలా అనేకమైనటువంటి రాజ్యాలకి అధిపతులైన రాజులందరూ చూస్తుండగా ఇలా చేస్తున్నారే అని తీవ్రమైన మానసికమైన బాధతో
ఆక్రోశించింది హృదయం లోపల. ఒక్కటే గుర్తుంచుకోవాలి, దేవుడా అని మనం మామూలుగా ప్రార్థిస్తే భగవంతుడు కనిపించడు, సహాయాన్ని చేయడు. నిజమైనటువంటి సహాయాన్ని భగవంతుడు చెయ్యాలి అని అంటే గుండె అలా కొత్త కొత్తలాడిపోయినటువంటి ఆ సందర్భంలో హృదయంతో ఆక్రోశిస్తే లోపలే అప్పుడు వాడికి వినిపిస్తుంది. విన్నారా? వెంటనే వస్త్రాలు ఇచ్చేశాడు. ఆవిడ అడిగింది వస్త్ర అపహరణం జరుగుతోంది కాబట్టి ఏం కావాలి అడిగింది, వస్త్రాలు ఇచ్చి నా మానాన్ని సంరక్షించు అంటే దేహ అభిమానం కలిగిన దాన్ని కాబట్టి ఈ అభిమానాన్ని రక్షించు అని ప్రార్థించింది మనస్సుల్లో. వెంటనే ఆయన ఇచ్చాడు. ఇక్కడుంది రహస్యం. ఎందుకు ఇవ్వాలి ద్రౌపదికి? ఎందుకు ఇవ్వాలి? ఏదైనా చేయొచ్చుగా, అంతకంటే పెద్ద పని. కారణం ఒకే ఒక్కటి, కృతజ్ఞ. ఒకప్పుడు ఈవిడే పూర్వ జన్మలో నదికి స్నానానికి వెళ్ళింది. అదే స్నానానికి ఒక మహర్షి ఎవరో తపస్సుకు వచ్చాడు. ఆయన తపస్సు చేసి, తపస్సుకి ముందు స్నానాన్ని చేస్తారు, తపస్సు అయిపోయిన తర్వాత కూడా స్నానాన్ని చేసి వేయడం అది సంప్రదాయం. అలా తపస్సు అయిపోయిన తర్వాత స్నానాన్ని చేస్తూ ఉంటే పూర్వం రోజుల్లో మహర్షులు, మఠాధిపతులు, స్వామీజీలు, తాపస్సికులు అంటే తపస్సు చేసేవాళ్ళు శరీరం మీద అభిమానం లేకుండా చేసేవారు. అందరికీ ఉండేదే శరీరం, ఎలాగే శరీరం పోతుంది, దీని మీద అంత అభిమానం ఎందుకు, ఇన్ని వస్త్రాలు ఇంత ఖరీదైనవి ఎందుకు కొనుక్కోవాలి అని ఏమాత్రపు అభిమానము లేకుండా, అయ్యో ఇలా నేను ఉన్నానేమిటి అనే సిగ్గు అట్లాంటిది మనం పడతాం లేకుండా ఒకే ఒక్క కౌపీనం అంటే గోచి, అది మాత్రమే పెట్టుకుని స్నానం చేస్తున్నాడు ఆయన. పొరపాటు నా గోచి కాస్త ఊడిపోయి అలా కొట్టుకుపోతుంది. అరెరే ఎంత కష్టం వచ్చింది, నేను ఇప్పుడు ఒడ్డుకి రాలేకపోతాను, ఏం చేయాలో తోచడం లేదు. ఒకవేళ ఉన్నటువంటి ఈమెవరో చిన్నపిల్ల ఇక్కడ కనిపిస్తుంది, ఆవిడ కూడా వెళ్ళిపోయినా ఇక్కడి నుంచి నా ఆశ్రమం వరకు వెళితే నాకేమీ ఇబ్బంది ఉండదు, కానీ చూసేవాళ్ళందరూ వేరే విధంగా అనుకుంటారు కదా అని మనసులో ఆయన బాధపడ్డాడు. చెప్పానుగా, మనసులో ఎవరైనా కానీ నిజమైనటువంటి కష్టం కలిగిందని ఆక్రోశపడితే భగవంతుడికి వినిపిస్తుంది. కృతజ్ఞ. వెంటనే ద్రౌపది యొక్క బుద్ధిలోనికి చేరాడు పరమేశ్వరుడు. అమ్మాయి అంతే, వెంటనే తన చీర కొంగుని అలా చింపేసి అలా నీళ్లలోకి వెళ్ళి ఆయనకి అందించి నమస్కరించి వచ్చింది. అర్థమైందా? చీర కొంగుని చింపి అలా ఇచ్చింది. చీర కొంగుని చింపి ఇచ్చింది ఎవరంటే రాజుగారి పుత్రి. రాజుగారి కూతురికి ఎంత విలువైన ఖరీదైనటువంటి చీర ఉంటుంది, పట్టు వస్త్రమేగా ఉండేది. అయినా సరే ఆయన్ని రక్షించాలి, ఆయనకి ఆ మాన సంరక్షణాన్ని చేయాలి అని అడిగి అలా చింపి ఇచ్చేసింది. ఆ ఇచ్చిన దాన్ని కృతజ్ఞ గుర్తుంచుకున్నాడు ఆయన. ఏ అవసరం వస్తే ఈ అమ్మాయికి ఈ విధమైనటువంటి రక్షణ చేద్దామా అని అప్పుడెప్పుడు జరిగిన దాన్ని గమనించుకుని ఇదిగో ఈ భయంకరమైనటువంటి కష్టతమమైనటువంటి అంటే మరింత కష్టమైనటువంటి ఆ సందర్భంలో వస్త్రాలను ఇచ్చాడు. అర్థమవుతుందా? అంచేత నిజంగా కష్టంలో నిజమైనటువంటి కష్టంలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా మనం సహాయపడగలిగినట్టయితే పడితే ఏది మనని చూసుకున్న తర్వాతే, ముందు మనం అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా సహాయపడగలిగితే అలాంటి కష్ట సందర్భంలో దాన్ని ఆయన గుర్తుంచుకుంటాడు. గుర్తుంచుకుని తిరిగి మళ్ళీ అలాంటి కష్టం మనకి ఏదైనా వస్తే అప్పుడు రక్షించేవాడుగా ఉంటాడు. ఎంత గొప్పగా ఉంది చూడండి. కృతజ్ఞ. కొన్ని వందల ఉదాహరణలు ఇవ్వచ్చు కృతజ్ఞ అనేదానికి. అక్కడ నారదోపాస్తి మంత్రం, అలాగే రామ షడక్షరీ మంత్రాన్ని చేసి త్యాగరాజస్వామి ఏ స్థాయికి వెళ్ళిపోయాడో ఇదిగో ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆయన పేరిట ఇప్పటికీ ఇంకా ఆ నాదోపాసన జరుగుతుందో అలా ఈ ద్రౌపది చరిత్ర ఇప్పటికి కూడా అనుకుంటున్నాం, ఇంకా ఎప్పటికీ కూడా అనుకుంటూనే ఉంటాం. అర్థమైందా? అంత గొప్ప నామం కృతజ్ఞ. ఈ స్ఫూర్తితో 50 నుండి 59వ శ్లోకం వరకు మంచి ఉత్సాహంగా గొంతు పెంచి చదువుదాం. ప్రారంభించండి.
स्वापनस्ववशो व्यापी नैकात्मानैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोमृतपः सोमः पुरुजित्पुरुषत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः शाश्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्घः स्वाभाव्यो जितामित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गकृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः. ప్రేక్షకులని మీ అందరూ చూశారు కదండి. ఇట్లా ప్రతి నామానికి ఉండే లో అర్థాన్ని కానీ మనం తెలుసుకోగలిగినట్లయితే, తెలుసుకుంటూ వెళ్ళినట్లయితే విష్ణు సహస్రనామ శక్తి మన శరీరంలోని ప్రతి అంగంలోనికి చేరి తప్పక విష్ణువుని దర్శించాలి. ఆ విష్ణునామ జపాన్ని చేయాలి. విష్ణునామాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి. విష్ణునామాన్నే వింటూ ఉండాలి. అలా అని ఈ విధంగా పంచ ఇంద్రియాలకి తగినటువంటి సంతోషాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం. శ్రీ విష్ణు అనుగ్రహాన్ని పొందగలిగిన వాళ్ళం కూడా కాగలుగుతాం. ఇదే స్ఫూర్తితో ఇలాగే కొనసాగుతూ వెళదాం. ఆ తరువాత 56 నుంచి 57వ ఘట్టంలోనికి ప్రవేశించబోతాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.